తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కదా. అవునన్నా. అప్పుడు విగ్రహం ఎలా ఉంది, కేసీఆర్ గారు పెట్టిన టైంలో ఇప్పుడు విగ్రహం ఎలా ఉంది, అసలు ఏంటి మీరు గమనించిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఎట్లుందంటే అన్న, ఇటు పక్క చూసుకుంటే కేసీఆర్ గారు పెట్టినప్పుడు తెలంగాణ తల్లి అసలు ఒక తల్లిలాగా ఉండే, తెలంగాణ తల్లి అంటే. కానీ ఈయన ఎట్లా చేసింది తెలుసా, అవమానపరిచంగా విధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి దుర్మార్గమైన తెలంగాణ తల్లిని తక్కువ పరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రు కరెక్టే. మరి బతుకమ్మ ఏది చేతిలో, అసలు నగలేవి ఏమి లేకుండా తెలంగాణ తల్లి ఇట్లనే ఉంటుంది, చీర కట్టుకొని కంకులు పట్టుకొని ఇట్లనే ఉంటుంది అనేది ఎంత దుర్మార్గం. తెలంగాణ తల్లి అంటే మొక్కే విధంగా, నలుగురు మొక్కే విధంగా తెలంగాణ తల్లిని కేసీఆర్ పెట్టినాడు. ఈయననేమో అసలు ఆమె ఎవరో తెలియదు, గుర్తుపట్టలేని స్థితిలో బొమ్మ పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అసలు ఎవరో తెలుస్తలేరు. తెలంగాణ తల్లి అంటే ఆమెను చూస్తే చేతులు ఎత్తి మొక్కాలే, అట్లా ఉండాలి. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం లేకుండా అసలు బతుకమ్మ లేదు, పట్టు చీర లేదు, నగలు లేవు, ఏం లేదు, అసలు ఒట్టి జుట్టు పెట్టిండ్రు, అట్లనే ఉంది. తెలంగాణ తల్లిని అవమానించే విధంగా అయినా ఎట్లా పెడతాడు ఈ ముఖ్యమంత్రి? అంటే అమ్మవారి రూపంలో, దేవతా రూపంలో కాకుండా ప్రతి ఇంట్లో కన్న తల్లిలాగా గుర్తొచ్చేలా పెట్టారని కొంతమంది అంటున్నారు. అవును, అది అంటే అలాగ అనిపించిందా అసలు, లేదా? అంటే కన్న తల్లి ఎట్లా ఉండాలనుకుంటారన్న? ఇట్లా ఉండాలనుకుంటారా? కన్న తల్లి ఎట్లా ఉండాలనుకుంటారు? ఇట్లా సింపుల్గా ఉండాలని, కళ్ళ తల్లిని ఎవరైనా ఇట్లా సింపుల్గానే ఉండాలి అని ఎవరన్నా అంటారా? అంత సింపుల్గా కన్న తల్లి అంటే ఎట్లా ఉండాలి? అటువంటిది ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు? కన్న తల్లి అంట సింపుల్గా ఉండాలంట, ఇట్లా ఉండాలంట. అంటే కిరీటం లేకపోవడం, ఆభరణాలు లేకపోవడం. కన్న తల్లికి కిరీటం ఉండొద్దంట, ఘనంగా చూసుకుంటారు కాబట్టి మీరు అలా అంటున్నారా? కన్న తల్లికి కిరీటం ఉండొద్దా? కిరీటం పెట్టాలని ఏ కొడుకు అనుకోడా? కిరీటంగా ఉండడం తప్ప, కిరీటం ఉంటే తప్ప. ఈ ముఖ్యమంత్రికి మైండ్ ఎక్కడ తిరుగుతుందో అర్థమవుతలేదు, మనం ఏం చేస్తుండో అర్థమవుతలేదు. అంటే ఇది ఒకప్పుడు ఎప్పుడో ఉన్న ప్రతిబింబాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టారు అని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి పెట్టినప్పుడు, ఒకసారి కేసీఆర్ గారు పెట్టిండ్రు, ఉండని, మళ్ళీ ఏమైంది? ఎందుకు మారుస్తున్నావు? నీకేమైంది? తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందా? అసలు కిరీటం అసలు కళ్ళ తల్లికే నీకు కిరీటం ఉండదు అంటున్నావే, అసలు ఇటువంటి దుర్మార్గం, ఎంత దుర్మార్గం. కన్న తల్లికి ఎవరైనా కిరీటం పెట్టాలనుకుంటారు కదా, నీవేమో కిరీటం తీసేస్తా అంటావు, ఎంత దుర్మార్గం. బతుకమ్మ ఏది? బతుకమ్మ లేదు, పట్టు చీర ఏది లేదు, నగలు లీట లేవు కదా. కన్న తల్లిని అట్లా ఉంచుకోవాలనుకుంటారా ఎవరన్నా? కన్న తల్లిని అట్లా ఉంచుకోవాలనుకుంటారా బదర్? నాకు అర్థం కాదు. ఇటువంటి రాజకీయమా? నాకు అర్థం కాదు. ప్రజాపాలన అంటారా ఇది? మళ్ళీ ఎంత పెద్ద మీటింగ్ పెట్టి ఈ రూపానికి కిరీటం, ఆభరణాలు వేస్తే సరిపోతుంది అంటారా? పోనీ కిరీటం పెట్టాలి, అదేవిధంగా అసలు బతుకమ్మ పెట్టాలి. ఇవన్నీ లేకుండా అసలు సింపుల్ సిటీగా నువ్వు పెట్టడము ఏంది? కన్న తల్లిని సింపుల్గా అట్లనే ఉండమ్మా అనుకుంటారా ఎవరైనా? ఆయన కన్న తల్లి అయినా నాకైనా తల్లే కదా, ఆయనకైనా తల్లే కదా, ప్రపంచం అంతా తల్లే కదా, ఆమెనే కదా. అటువంటి ఆమె నువ్వు అసలు ఏం లేకుండా అసలు నువ్వు ఒట్టి ఒక కంకులు పట్టుకొని ఇట్లా నిలబడే తెలంగాణ తల్లి అట్లా ఉండాలంట. తెలంగాణ తల్లి అంటే చేతులు ఎత్తి మొక్కేటట్లు ఉండాలి, అట్లా ఉండాలి. కానీ అట్లా లేకుండా ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు చూడు ఇప్పుడు. అసలు ఎవరో ఆమె గుర్తుపట్ట రాకుండా చేసిండు, తెలంగాణ తల్లిని అవమానిస్తుండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.